ఎక్కువ వ్యూస్, ఎక్కువ వీడియోస్ పబ్లిష్ అయిన ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఆ టైంలో చాలా సమయం ఉంది, ఇంట్లోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అటువంటి సమయంలో గూగుల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కువ వ్యూస్ అలాగే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ అయిన కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్లో ఒకటి వంటల ప్రోగ్రామ్స్. ఎక్కడెక్కడ లేని వంటలన్నీ దాంట్లో వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉన్నారు, అవి చూసి చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆ చేసే లిస్టులో నేను కూడా ఉన్నా. వాళ్ళు 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో వీడియో పెడతారు చికెన్ కర్రీ అని. దాన్ని నేను 20 సార్లు ట్రై చేసినా అంత పర్ఫెక్ట్గా రావట్లా. ఒకసారి ఉప్పు ఎక్కువైద్ది, ఒకసారి కారం ఎక్కువైద్ది. అంటే చూసినంత ఈజీగా కాదు చేయడం. చాలా సంవత్సరాలు, అంటే నేను ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 2018 నుంచి అనుకుంటా, చాలా రోజుల నుంచి రవణ్ నన్ను చూస్తూ ఉన్నా, ఆరాధన నడిపిస్తూ ఉన్నాడు. చూడడానికి చాలా ఈజీగా ఉంది, కానీ అది చేస్తూ ఉంటే తెలుస్తుంది. అంటే కేవలం సాంగ్స్ అనే కాదు, కానీ వాక్యానికి తగ్గట్టుగా సాంగ్స్ని సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి, దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసే దగ్గర నుంచి, సంఘాన్ని చక్కగా వర్షిప్లో దేవుడికి దగ్గరగా నడిపించే అతి గొప్ప భాగ్యం, చక్కటి అన్నని మనందరికీ ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. సో ఇటువంటి విషయాలు మనం నోటీస్ చేయం, కానీ బట్ వ్యక్తిగతంగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని వెనుకున్నటువంటి ఆ ఎఫర్ట్స్. సో అన్న జర్నీస్ గురించి అలాగే ఆరోగ్యం గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సరే, మీకు ఎప్పుడు గుర్తు చేసేటటువంటి మాట, బరియా సంఘం వారి వలె మనం కూడా వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించి, చెప్పినటువంటి వాక్యం వాక్యానుసారంగా ఉందో లేదో లేఖనాలను పరీక్షించి తెలుసుకునే ప్రయత్నం చేయవలసిందిగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. సరే, ఈ వారం మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ద వే ఆఫ్ లైఫ్ ఇన్ ఎగ్జైల్. పరవాసంలో జీవన విధానం. అంటే ఇప్పుడు ఉన్న తెలుగది నార్మల్ చెరలో ఉన్నప్పుడు జీవన విధానం ఎలా ఉండాలి ఏంటి అనేటటువంటి మాట ఇది. కొన్ని నిమిషాల ముందే మనం ఒక పాట పాడుకున్నాం. సో ఐగుప్తు నుంచి వచ్చినప్పటి తర్వాత మన దృష్టి అంతా కానాను మీద ఉండాలంట, అంటే దేవుని రాజ్యం మీద ఉండాలి. సో దేవుడు ప్రదేశం మీద, సియోను పట్టణం మీద మన దృష్టి ఉండాలి. ఇంకా ఐగుప్తు మీద, ఐగుప్తు యొక్క ఆశల మీద మన జీవం ఉన్నట్లయితే అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఏరియా. సరే, ఈ ఎగ్జైల్, ఈ పరవాసంలో లేకపోతే ఈ చెరలో ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? ఇది మనకు సంబంధించిందా లేకపోతే కేవలం ఐగుప్తు వాళ్ళకి సంబంధించిందా? ఒకవేళ మనకు సంబంధించింది అయితే ఏ ఏరియాలో మనం చెక్ చేసుకోవాలో మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికన్నా ముందు అసలు ఎగ్జైల్లోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, దాని పరిస్థితులు ఏంటి, అసలు ఏంటి వాతావరణం, చెరలో ఉండేటటువంటి వాతావరణం ఏంటి, అక్కడ మనం కోల్పోయేది ఏంటి, అవి మనకు కొంచెం క్లియర్గా తెలిసినట్లయితే ఇంకొంచెం ప్రాముఖ్యంగా మనం దీన్ని మన జీవితాల్లో కూడా అన్వయించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ముందు మనం దేవుని యొక్క సన్నిధి, దేవుని ఇల్లు, ఈ పర్టికులర్ టాపిక్ మీద ఆల్రెడీ నవంబర్ మంత్లో నేను ఆల్రెడీ ఒక మెసేజ్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు దాని గురించి డీటెయిల్గా వెళ్ళట్లేదు, బట్ కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని ఇష్టపడతా ఉన్నాను. సో బైబిల్లో మెన్షన్ చేయబడినట్లుగా దేవుని యొక్క ఇల్లు లేకపోతే దేవుని సన్నిధి, మొట్టమొదట దేవుడి సన్నిధి ఎక్కడుందండి? అకార్డింగ్ టు ద బైబిల్ మనం ఎక్కడ చూస్తాం దేవుడి సన్నిధిని? ఆదాము అవ్వలు మనకి జెనసిస్లో, ఆది కాండంలో మనకు అనిపిస్తుంది.
సో ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో దేవుడు కూడా ఉన్నాడు. సో దేవుని సన్నిధి మనకు మొట్టమొదట కనిపించేటటువంటి ప్రదేశం అది దట్ ఈస్ ఈడెన్ గార్డెన్, అంటే ఏదైనా తోట. సో దానికి సంబంధించినటువంటి వాక్యం మనకి ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే తరువాత దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిస్ ల్యాండ్, సో వాళ్ళు ఏవైతే మొట్టమొదట కోల్పోయారో మరలా ఇంచుమించు అంత పర్ఫెక్ట్గా కాకపోయినా ఆల్మోస్ట్ దానికి దగ్గరగా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఇంకొక ప్లేస్ని వాళ్ళకి ప్రామిస్ చేయడానికి దేవుడు చేసి దాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. అయితే సో ఈ 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో మనకి ఈ మాటలు కనిపిస్తాయి. సో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. సో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రొవిజన్ అది. దేవుడు మనిషి కొరకు, మనిషి అవసరతల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గార్డెన్ అది. సో మనిషికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ దాంట్లో దేవుడు సమకూర్చి వాళ్ళని ఫైనల్గా దాంట్లో తీసుకొచ్చి పెట్టాడు. అలాగే వాగ్దాన దేశం కూడా ఉంది. దీని గురించి మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనకు ఉండేటటువంటి ఆ ప్రొవిజన్స్ ఏంటి? సో దేవుడి సన్నిధిలో ఉండేటటువంటి ఆ సమృద్ధి, ఆ సమాధానం, ఆ సంతోషకరమైనటువంటి ఆ జీవితం గురించి మనకు కొంత అవగాహన ఉన్నట్లయితే దేవుడికి దూరంగా మనం వెళ్ళిపోయినప్పుడు ఏమి కోల్పోతాము అనేది మనకు తెలుస్తుంది అక్కడ. ఎందుకంటే చాలాసార్లు దేవుడు మనకిచ్చేటటువంటి ఆ వాల్యుబుల్ ఫ్రూట్స్, లేదంటే ఆయన ఇచ్చేటటువంటివి మనకి దాని విలువ అర్థం కాకపోవడం వల్ల కూడా మనం ఒక్కోసారి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతామేమో, లేదంటే దేవుడి చిత్తాన్ని మన జీవితంలో చేయడానికి ఆలోచిస్తామేమో. అంటే టెంపరీగా వచ్చే ఈ ఆనందాలను బట్టి దేవుడు శాశ్వతంగా ఇచ్చేటటువంటి ఆ సంతోషకరమైన స్థితి నుంచి, సమృద్ధి అయిన స్థితి నుంచి, సమాధానకరమైన స్థితి నుంచి మనం దూరం అయిపోయే ప్రయత్నం మనం చేస్తూ ఉండొచ్చు. ఒకసారి దేవుడి సన్నిధిలో అసలు ఏముంటుంది, మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనేవి నేను ఒక 3 పాయింట్స్ మీ ముందు ప్రజెంట్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. సో ఇవి మనకి ఫ్రీక్వెంట్గా బైబిల్ మొత్తం చాలా ఏరియాస్లో మనకి ఇవి కనిపిస్తాయి, ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ నుంచి. సో ఫస్ట్ ఏరియా ఏంటి అంటే మనందరికీ కావలసినటువంటి పోషణ దేవుడు మనకు సమకూరుస్తాడు. సో అదే ఈడెన్ గార్డెన్లో, ఏదైనా తోటలో మనం చూసినట్లయితే రకరకాల పండ్లు, వృక్షాలు, గింజలిచ్చే వృక్షాలు, ఫలములిచ్చే వృక్షాలు, వాటికి కావలసిన నీళ్లు సమృద్ధిగా మనకి ఆహారానికి, మన పోషణకి ఎటువంటి లోటు లేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే పోషణ ఒక్కటే కాదు, సో దేవుడి యొక్క నడిపింపు కూడా, అంటే దేవుడి సన్నిధి కూడా అక్కడ ఉంటుంది. సో మనల్ని దేవుడి చిత్తంలో ఎలాగ నడిపించాలో, మనుషులుగా మనందరికీ దేవుడిచ్చినటువంటి ఆ పని ఏంటి, మనం ఎలాగ ఈ భూమి మీద ఉండాలి, ఎలాగ నడవాలి, మనం ఏ పనులు చేయాలి, అలా పనులు చేసేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి ఆలోచనలు ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని కరెక్ట్ గైడ్లైన్స్లో, అంటే ఆయన చిత్తంలో నడిపించే పరిస్థితులు మనకు అక్కడ ఉంటాయి. మూడవదిగా ప్రొటెక్షన్, అంటే భద్రత కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు. సో మనకి కావలసినటువంటి ఏరియాస్, అంటే జనరల్గా మనుషులందరికీ కూడా ఈ 3 ఏరియాస్లోనే ప్రాబ్లం ఉంటుంది. నా పోషణ పరిస్థితి ఏంటి, నా కుటుంబ పోషణ పరిస్థితి ఏంటి, ఆఫ్టర్ 5 years నేను ఏ విధంగా నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, లేకపోతే ఎటువంటి పరిస్థితి ఉంటే, లేకపోతే ఎంత మనీ ఉంటే, నాకు ఎంత సపోర్ట్ ఉంటే ఫైనాన్షియల్గా నా కుటుంబాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను, అలాగే కుటుంబాన్ని నడిపించే విషయంలో, భద్రత విషయంలో. సో ఎక్కువగా కుటుంబం యొక్క యజమానికి ఈ ఆలోచనలు, తండ్రిగా ఈ ఆలోచనలు ఉంటాయి. అయితే సో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ మనకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో, అవి స్పిరిచువల్ నీడ్స్ అవ్వచ్చు, ఫిజికల్ నీడ్స్ అవ్వచ్చు, లేదంటే ప్రొటెక్షన్ విషయంలో, అవన్నీ కూడా అక్కడ ఏదైనా తోటలో అడ్రస్ చేసే ప్రయత్నం దేవుడు చేస్తూ ఉన్నాడు. అంటే ముందు మనకేమి తెలియాలి అంటే దేవుడు మనకిచ్చేటటువంటి ఆ ఫెసిలిటీస్ ఏమున్నాయో,
దేవుడి సన్నిధిలో ఉండే ఆ సమృద్ధి, ఆ సమాధానం, ఆ సంతోషం ఎలా ఉంటుందో ముందు మనకు తెలియాలి. అప్పుడు మనం దాన్ని వదిలేసి వెళ్ళాలా, లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయనతోనే ఉండాలా, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన వద్దన పని చేయకుండా స్టాండ్ తీసుకొని నిలబడాలా, లేకపోతే అపవాది చెప్పిన మాటలు విని దేవుడికి అంగీకారం లేనటువంటి పనులు చేయాలా, ఏంటి అనేది ఆ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనకి ముందు అసలు ఈ ఏరియాలో మనకు అవగాహన ఉంటే, సో అప్పుడు దాన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం మనం చేయొచ్చు. సో ఇక్కడ ఒక చిన్న మాట గుర్తు చేయాలని ఇష్టపడతా ఉన్నాను. సో ఆదికాండం 1వ అధ్యాయం ఒకసారి తీద్దామండి. 27, 28 వచనాలు మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఎవరన్నా ఒకసారి చదివినట్లయితే మనం మిగిలిన విషయాలు ఆలోచిద్దాం. 27, 28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చాలండి. మనకి ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తాయి. సో 27th వర్స్లో 27వ వచనంలో, సో దేవుడు ఆయన స్వరూపంలో మనుషుల్ని చేసినని 28th వర్స్లో మనం చేయాల్సిన డ్యూటీ గురించి రాయబడి ఉంటుంది. సో ఇక్కడ దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఆ పనిని ఎలా చేయాలో దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. సో ఇక్కడ సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. వాళ్ళకి ఆ వర్క్ దేవుడు అసైన్ చేసే ముందు ఆయన చేసిన పని ఏంటంటే ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేసుకున్నాడు. అంటే ఆయన ఆలోచనలతో, ఆయన ఇచ్చేటటువంటి జ్ఞానంతో మనం భూమిని ఏం చేయాలంటే రూల్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఫార్ములా మనం ప్రతి ఏరియాలో కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దేవుడి జ్ఞానంతో, దేవుడి స్వరూపంతో, సో దేవుడి లక్షణాలు ఏంటి? నిత్యము మనల్ని ప్రేమించేటటువంటి లక్షణాలు. మనం ఎన్నిసార్లు తప్పు చేసినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ మనల్ని కాపాడుతూనే వస్తూ ఉంటాడు కదా. సో దేవుడి యొక్క జ్ఞానంతో, అలాగే దేవుని ప్రేమతో మనం ఏం చేయాలంటే దీన్ని రూల్ చేసే ప్రయత్నం చేయాలి. ప్రతి ఏరియా, అది మన వర్క్ ప్లేసెస్ అవ్వచ్చు, ఈ భూమికి సంబంధించింది అవ్వచ్చు, మన ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా మనం ప్రాపర్గా మన చేతుల్లో పెట్టిన దాన్ని ప్రాపర్గా అడ్మినిస్ట్రేట్ చేయాలంటే ముందు మనం దేవుడి జ్ఞానంతో నింపబడాలి. దేవుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, దేవుడు ఆలోచనలు ఎలా ఉన్నాయో అవి తెలుసుకోవాలి. అందుకు మన సంఘంలో చెప్పేటటువంటి బోధలన్నీ కూడా ఎందుకు చర్చ్కి వెళ్ళాలి అంటే, సో దేవుడు నా జీవితంలో, లేకపోతే దేవుడి ఉద్దేశంలో ఆయన చిత్తం ఏంటో దాన్ని నేను భూమి మీద ఎలాగ నెరవేర్చాలంటే దాని గురించి తెలుసుకోవాలి. కాబట్టి మనం సంఘానికి రావాలి. సంఘంలో మనం నేర్చుకునే విషయాలు అవన్నీ ప్రతి వారం మనతో దేవుడు చాలా సూటిగా ఆయన చిత్తం ఏంటో, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచనల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అవి వింటున్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన పోలికలో మనల్ని డే బై డే దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. సో మనం ఆయన పోలికలో ఒక రూపాంతరం చెంది సో ఈ భూమిని రూల్ చేయాలి అని. నేను దీని గురించి 3 days బ్యాక్ స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఈ రూలింగ్ ఏంటి, రూలర్స్ లేకపోతే లీడర్స్, వీటి గురించి సోషియాలజీ బుక్స్లో అట్లాగే కొన్ని డిక్షనరీలో చూసినప్పుడు ఆ డెఫినేషన్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఓన్లీ అథారిటీ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి. సో హౌ టు కంట్రోల్ ద ఎన్విరాన్మెంట్ ఆర్ ద పీపుల్ విత్ ప్రాపర్ అథారిటీ, ఏ క్వాలిఫైడ్ పర్సన్, ఓకే, ఎవరైతే అర్హత కలిగి ఉన్నాడో అతను దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆయన్ని రూలర్ అంటారు, లేకపోతే ఆ ప్రాసెస్ని రూలింగ్ అంటారు అనే విషయాలే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మనుషుల్ని ప్రేమించి వాళ్ళకున్నటువంటి ఇష్యూస్లో వీళ్ళు ప్రాపర్గా అడ్రస్ చేసే ఆ కాన్సెప్ట్ ఎక్కడా కూడా ఏ బుక్లో కూడా నాకు కనిపించలేదు.
కానీ దేవుడు రూల్ చేయమనే కాన్సెప్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ భూమిని రూల్ చేసేటప్పుడు అంట ఆయన పోలికలో ఫస్ట్ చేసి, అరే బాబు ఇది మోడల్, సో మీరు నా లక్షణాలతో మీరేం చేయాలి, ఈ భూమిని రూల్ చేయాలి. లేకపోతే మీకు చేతికి అప్పగింపబడినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను మీరు నిర్వర్తించేటప్పుడు, సో మనం దీన్ని దేవుడి యొక్క లక్షణాలని, గుణ లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఆయన చిత్తం ఏంటో, ఆయన విల్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం మనం దీన్ని రూల్ చేసే ప్రయత్నం చేయాలి. అయితే సో ఆదాము అవ్వలు వాళ్ళు చేసినటువంటి తప్పును బట్టి ఇటువంటి ఫెసిలిటీస్ నుంచి వాళ్ళు గెంటివేయబడడం జరిగింది. సో ఎగ్జైల్ అంటే ఏంటి అంటే బిబిలికల్గా, సో దేవుడిచ్చే ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కోల్పోయి, దేవుడిచ్చే ఆ ప్రొవిజన్ని కోల్పోయి, ప్రొటెక్షన్ని కోల్పోయి, ఆయన లీడింగ్ని కోల్పోయి అటు లేనటువంటి ప్రదేశానికి వాళ్ళు పంపివేయబడటం. మనకి జనరల్గా ఎగ్జైల్స్ కాన్సెప్ట్స్ మనం బైబిల్లో స్టడీ చేస్తే చాలా ఎగ్జైల్స్ ఉంటాయి, చాలాసార్లు వారిని చెరకు అప్పగించబడడం ఉంటుంది. అయితే మేజర్గా ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే బబులోనికి 70 సంవత్సరాలు యూదులందరినీ తీసుకొని వెళ్ళినటువంటి దాని గురించి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు మొట్టమొదటి ఎగ్జైల్ ఎక్కడుంది అంటే అది కూడా మనకి జెనసిస్లోనే ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జైలే దేవుడు ఏదైనా తోటలో నుంచి వాళ్ళందరినీ కూడా, వాళ్ళిద్దరిని ఆదాము అవన్నీ పంపించినట్లు మనం చూస్తాం. ఒకసారి 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దామండి. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. 21వ వచనం కూడా ఒకసారి చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేసెను. చాలండి. సో మీకు 22వ వచనం చూస్తే కొంచెం అంటే మనకి కొన్ని డౌట్స్ దాంట్లో కనిపిస్తాయి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని సో యెహోవా దేవుడు అతన్ని ఏ నేల నుండి తీశాడో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. అంటే ఇక్కడ ఈ వాక్య భాగం మనం అబ్జర్వ్ చేసినట్లయితే జీవవృక్ష ఫలం తినకుండా దేవుడు వాళ్ళని ఏం చేశాడంట, పంపించేశాడు. జీవవృక్ష ఫలం తింటే ఏమవుద్ది, దానికి ముందు వ్రాయబడినది మనలో ఒకడు వంటి వాడు అవునేమో అని జీవవృక్షం ఫలం తినకుండా దేవుడు పంపించేశాడు. అసలు ఆ ఫలం తినకూడదు అని ఉద్దేశం ఉంటే అసలు దాంట్లో ఎందుకు పెట్టేవాడు దేవుడు? జీవవృక్ష ఫలం పెట్టిన కారణమే మనం అది తీసుకొని, అంటే జీవాన్ని గడిచిన వారం కూడా మనం నేర్చుకున్నాం. మనం జీవాన్ని ప్రేమించే వాళ్ళం అయితే, దేవుడిచ్చేటటువంటి నిత్య జీవాన్ని ప్రేమించిన వాళ్ళం అయితే మనకు కావాల్సిన సంపదలు అన్నీ కూడా ఆటోమేటిక్గా అవి వస్తాయి అనే విషయాలు కూడా కదా. సో దేవుడు ఆలోచనలో మనం జీవవృక్ష ఫలాన్ని తీసుకోవాలనే ఆలోచన అయింది. కాకపోతే ఇక్కడ వీళ్ళు చేసిన తప్పులను బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశాడు. సో అక్కడ వాళ్ళకున్నటువంటి ఆ ప్రొవిజన్ ఏదైతే ఉందో, ఆ దేవుడి యొక్క ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు కోల్పోవడం మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం మన జీవితాల్లో కూడా అప్లై చేసుకోవాల్సిన ఏరియాస్, అలాగే ఇంకోటి దేవుడు వాళ్ళని అలా పంపించేటప్పుడు మరలా వాళ్ళకి
మనకి 21వ వచనంలో ఉంది కదా, వాళ్ళకి చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించి అప్పుడు పంపించేశాడు. అంటే వాళ్ళ యొక్క సిగ్గుని కప్పి వాళ్ళని బయటికి పంపించేశాడు దేవుడు. అంటే ఎన్ని తప్పులు మనం చేస్తున్నప్పటికీ కూడా దేవుడి యొక్క హృదయాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకవైపు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తూనే కూడా సో వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ గురించి, వాళ్ళ గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. సో ఇటువంటి అట్టి దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోవడమే మనకి ఎగ్జైల్. ఎందుకంటే అంత గొప్ప ప్రొవిజను, అంత ప్రొటెక్షను, మనకి అంత మంచి లీడింగ్ నుంచి అది లేనటువంటి ప్రదేశానికి మనం వెళ్ళిపోవడమే. సో దేవుడు లేనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అదే మనకేంటంటే ఎగ్జైల్ కింద, అంటే అదే చెర కింద మనకి కన్సిడర్ చేయబడుతుంది. సో వేరొక ప్రదేశంలో మనకి ఈ ఎగ్జైల్ కాన్సెప్ట్లో జనరల్గా బైబిల్లో కనిపించే ఆ పిక్చర్ ఏంటంటే, వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ నుంచి వాళ్ళు బానిసలుగా తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో పడేస్తారు. ఆబ్వియస్లీ వాళ్ళకి చాయిస్లే ఉండవు, బానిసలు కాబట్టి వాళ్ళకి ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఉండదు. ఇప్పుడు మనకు కూడా ఎక్కడన్నా ఊరు వెళ్ళాల్సి వస్తే, ఒక 2-3 రోజులు ఊరు వెళ్ళాల్సి వస్తేనే మనం చాలా సర్దుకుంటాం. ఒక 4-5 డేస్ వెళ్ళాల్సి వస్తేనే చాలా ఏరియాస్లో మనం కేర్ తీసుకుంటాం. కానీ చెరలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అంత ఆప్షన్ ఉండదు కదా. బానిసలుగా వాళ్ళని పట్టుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి అన్ని ఫెసిలిటీసు, అన్ని ఆప్షన్స్ ఏమి ఉండవు. వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ ఏమి ఉండదు, ఫ్రీడమ్ ఉండదు, ఏముండదు. సో వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే పని చేయాలి కదా. సో దేవుడి సన్నిధి నుంచి మనం దూరం అయిపోయినప్పుడు, సో ఈ లోకంలో దేవుడి సన్నిధి నుంచి మనం దూరం అయిపోయినప్పుడు మనకి లోకంలో మిగిలేవన్నీ కూడా అట్లాగే ఉంటాయి. సో దేవుడిచ్చే ఆ పోషణ మనకి మిస్ అయిపోతుంది. ఆ పోషణ కావాలంటే 24/7 కష్టపడాల్సిందే. డే డ్యూటీసు, నైట్ డ్యూటీసు, 3 షిఫ్ట్స్. ఎందుకు ఇవన్నీ అంటే, సో మన పోషణ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడికి బయట వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే మనకు కావాల్సినటువంటి ఆహారం కానీ, మన ఆరోగ్య విషయంలో కానీ, మనకి ఆనందాన్ని ఇచ్చే విషయాలన్నీ కూడా దేవుడికి బయట మనం వెతుక్కునే ప్రయత్నం చేస్తే మనకి చివరికి ఏం మిగులుతుందంటే ఆయాసం తప్ప, అనారోగ్యం తప్ప మనకి వేరేవేవి కూడా అక్కడ ఉండవు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు లేనటువంటి ఆ ప్లేసు, సో మనం ఎగ్జైల్ కింద చెరలాగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళని ఎప్పటికప్పుడు మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకుంటా, ఆ తర్వాత మనకి బైబిల్లో విషయాలు మనం చూసినట్లయితే ఆదాము తర్వాత వాళ్ళ పిల్లలు, తర్వాత పాపం భూమి మీద ఎలా పెరిగిపోయిందో మనం 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. నోవాహు తర్వాత కూడా మరలా మనుషులందరూ కూడా దేవుడికి ఏ విధంగా వ్యతిరేకంగా తయారయ్యారో వాళ్ళ బిహేవియర్ మొత్తం కూడా మనకి బైబిల్లో మనం చూడొచ్చు. అయితే ఈ ప్రాసెస్లో మనుషుల యొక్క చెడుతనం ఎలాగా ఉందో నోవాహు తర్వాత సమయంలో ఆదికాండం 11వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఈ విషయాలు ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే మనం ఈరోజు నేర్చుకునే విషయానికి ఇది ప్రామినెంట్, అంటే ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగం. బాబేలు గోపురం గురించి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా
అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. చాలు. సో ఇక్కడ మనిషి యొక్క ఆలోచన మనం గమనించినట్లయితే అదే బాబేలు గోపురం, తర్వాత మనకి బబులోను సామ్రాజ్యం కూడా దీనికే సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దీంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, వాళ్ళ యొక్క నామము మహిమపరుచుకోవడం కోసం, అంటే వాళ్ళకి మంచి పేరు సంపాదించుకోవడం కోసం వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం మనకి ఫస్ట్ ప్రామినెంట్గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా. సో 4వ వచనంలో ఆ మాట ఉంది. ఓకే, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని వాళ్ళందరూ కూడా కలిసి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకంటూ ఒక మంచి పేరు కావాలని. మనకి బైబిల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గమనిస్తూ ఉంటే యెహోవా యొక్క నామము మహిమపరచబడాలి. దేవుని నామము కాక అన్ని నామముల కన్నా పై నామము దేవుని యొక్క నామము, పరిశుద్ధుడు అనేటటువంటి పేరు ఆయనకి. హీబ్రూ బైబిల్స్లో ఆ పరిశుద్ధుడు అని యెషయా గ్రంథంలో రాయబడినప్పుడు మనకి ఓన్లీ 3 times అక్కడ కనిపిస్తుంది, కానీ హీబ్రూలో 7 times ఉంటుంది. అంటే దేవుని యొక్క నామం అంత ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది. అందుకే పరలోక ప్రార్థనలో కూడా ఫస్ట్ సెంటెన్సే ప్రార్థన బిగినింగ్లోనే యేసుప్రభు వారు మనకు ఆ మాటను నేర్పించే ప్రయత్నం చేశారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. సో ప్రతి క్రైస్తవుడి యొక్క ఫస్ట్ గురి ఏముండాలంట, ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలి. కానీ మొదటి నుంచి మనిషికి ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడి నామము కాకుండా మన వ్యక్తిగతంగా మన పేరు, మనకి మంచి పేరు రావాలి అనేటటువంటి ఆలోచనలతో మనం పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. అక్కడే మనం పడిపోవడానికి ద మెయిన్ రీజన్ అండి. ఆదాము అవ్వలు కూడా అదే కదా. మీరు దేవదూతల వల్లే మారతారు అనగానే ఓకే, సో మా స్టేటస్ ఇంకొంచెం పెరుగుతుంది, మనుషుల్లాగా కాకుండా దేవదూతల్లాగా అయిపోతామని వాళ్ళు. సో ఇక్కడ కూడా వీళ్ళు చేసే ప్రయత్నమే అది. వాళ్ళ పేరుని గొప్ప చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. రెండోది ఏం చేశారు వాళ్ళు, ఆకాశం అంటే గోపురాన్ని వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు కట్టేసుకున్నారు. సో మనం ఇంతకుముందు ఆ వాక్యంలో ఆల్రెడీ నేర్చుకున్నాం, సిటీస్ అనేవి భద్రత కాన్సెప్ట్, అంటే సెక్యూరిటీ ప్రొటెక్షన్ కాన్సెప్ట్లో బిల్డ్ చేయబడ్డాయని. సో ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారంట, అంత పెద్ద గోపురం దేనికి అంటే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం. అంటే మళ్ళీ మనం ప్రొటెక్షన్ కోసం దేని మీద డిపెండ్ అవుతున్నాం, మళ్ళీ మన సొంత జ్ఞానం మీద, మన సొంత శక్తి మీద, మన సొంత బలం మీద డిపెండ్ అవుతాం. సో దేవుడేమో ఆల్రెడీ ఆయన ఇవ్వాల్సినవన్నీ మనకి ఇస్తూ ఉన్నాడు, కానీ మనం వాటిని పక్కన పెట్టేసి మన సొంత శక్తి మీదో, సొంత తెలివితేటల మీదో మనం దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఎప్పుడైతే మన జ్ఞానంతో, మన సొంత ఇష్టాలను బట్టో లేకపోతే గ్రీడ్ని బట్టో మనం చేసే ఇవన్నీ ఉంటాయో, అవి ఫైనల్గా ఏం చేస్తాయంటే నాశనాన్ని, డిస్ట్రక్షన్ని తీసుకొస్తాయని. సో దేవుడు కూడా అదే పని చేశాడు అక్కడ. వెంటనే వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా కొట్టివేసి వాళ్ళందరినీ కూడా తారుమారు చేయడం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మనం నెక్స్ట్ వచనాల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని ఒకసారి మళ్ళీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. 6వ వచనం ఒకసారి చదువుతున్నాను, చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పనినైనను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరిని తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అని. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళందరూ ఇంకొక దగ్గరే ఉంటే ఇంకా వీళ్ళు చేసే పనులకి ఇంకా అడ్డు అదుపు ఉండదు అని. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక్కొక్క దేశంలో కొంతమంది రాంగ్ లీడర్స్ ఉంటారు, రాంగ్ రూలర్స్ ఉంటారు కదా. సో ఒక్కడ వల్లే ప్రపంచం అంతా కూడా సఫర్ అవుతూ ఉంటుంది. అట్లాంటి 100 మంది ఒకే దగ్గర ఉన్నారనుకోండి, ఇంకెంత డిస్ట్రక్షన్ ఉంటుంది మనకి.
కదా. సో ఒక్క దేశంలో ఒక నాయకుడు అలా ఉంటేనే చుట్టుపక్కల దేశాలన్నీ సఫర్ అవుతూ ఉంటాయి. లాక్డౌన్ తర్వాత ఎన్ని యుద్ధాలు మనం చూడట్లేదు ప్రపంచంలో. సో ఇటువంటి మనుషులందరూ ఒక 100 మంది అటువంటి రాంగ్ లీడర్స్ ఒకే ప్లేస్లో ఉంటే ఇంకా డిస్ట్రక్షన్ మనం వి కాంట్ ఇమాజిన్ కదా. సో దేవుడు కూడా ఏం చేస్తా ఉన్నాడు, అరే ఇట్లాంటి మైండ్ సెట్ వీళ్ళందరూ ఒకే దగ్గర ఉంటే సో ఇంకా వాళ్ళు చేసే పనులకి ఇంకా అడ్డు అదుపు ఉండదు అని ఫస్ట్ వాళ్ళందరినీ ఏం చేశాడంటే దేవుడు స్కాటర్ చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ మొత్తాన్ని తారుమారు చేసి వాళ్ళ యొక్క ఉద్దేశాలని నెరవేరకుండా దేవుడు చేయడం మనకి ఇక్కడ గమనిస్తూ ఉంటాం అన్నమాట. అంటే దేవుడి ఉద్దేశాలను పక్కన పెట్టి దేవుడి నామం కాకుండా మన నామాన్ని మనం గణపరుచుకునే ప్రయత్నం చేయడం, దేవుడిచ్చే పోషణ కాకుండా మన సొంత తెలివితో మన సొంత బలంతో మన భద్రతను మనం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఎలాగా వ్యర్థపరచబడతాయో మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సరే, ఇటువంటి పరిస్థితుల్లో సో దేవుడు మళ్ళీ ఇంకొక హోప్ వాళ్ళకి ఇచ్చాడు. అది మనకి 12వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అదే ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామండి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. తర్వాత అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలండి. 6వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. 6వ వచనం. అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. ఇక్కడ సో దేవుడు ఇచ్చినటువంటి ఆ మాట మీద ఆధారపడి అబ్రహాము ఆ దేశానికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఆ కనాన్ దేశంలో వేరే అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. అప్పుడు దేవుడు అబ్రహాముకు చేస్తున్నటువంటి ప్రామిస్ ఇది. సో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేసిన అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫస్ట్ ఎగ్జైల్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చినటువంటి ప్రజల యొక్క పరిస్థితులను బట్టి సో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకొక హోప్ని ఆల్మోస్ట్ అటువంటి ప్రదేశాన్ని అటువంటి దేశాన్ని వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ దేశం ఎట్లా ఉండబోతుంది అనేది మనకి కంటిన్యూస్గా ఈ ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు ఆ ఎడారి ప్రయాణంలో కూడా దేవుడు కంటిన్యూస్గా వాళ్ళతో గుర్తు చేసే విషయాలు ఒకసారి మనం దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం చూద్దాం. సో దేవుడు వాళ్ళకి ప్రామిస్ చేసినటువంటి ల్యాండ్లో వాళ్ళకి ఎటువంటి ప్రొవిజన్ ఉండబోతుందో, ఎటువంటి ప్రొటెక్షన్ దేవుడు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాడో ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అధ్యాయం 11 నుంచి 19 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరచుకుంటూ వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఒక్క నిమిషం. సో ఈ వచనాలు చదివేటప్పుడు మనం ఏదేను తోటలో వాళ్ళకున్న ఫెసిలిటీస్, అలాగే మనుషులుగా జనరల్గా వాళ్ళకున్నటువంటి అవసరతలు, వాటిని దేవుడు ఎంత అద్భుతంగా దేవుడిచ్చే పోషణ ఆ ప్రదేశంలో ఎలా ఉందో మనకి కనిపిస్తూ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆ వచనాలు మనం చదివే ప్రయత్నం చేద్దాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ
మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములలో మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చాలు. సో ఇక్కడ మనకి 3 పార్ట్స్ ఉంటాయి. సో మొట్టమొదటిదేమో దేవుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ ప్రొవిజన్ గురించి, ఆయన పోషణ ఎట్లా ఉందో, ఆయన కనుదృష్టి ఆ దేశం మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎలా ఉందో, దేవుడి సన్నిధి ఆ ల్యాండ్ మీద ఎట్లా ఉందో, ఆయన ప్రొటెక్షను, ఆ విషయాలన్నీ కూడా మనకి ఫస్ట్ కనిపిస్తాయి. తరువాత స్టార్టింగ్లో ఆదాము అవ్వలు ఎలాగైతే మిస్ అయిపోయారో, ఇంకొకసారి అటువంటి తప్పు జరగకుండా దేవుడు ముందే వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. అరే బాబు, ఆల్రెడీ మీ ముందు జనరేషన్స్ వాళ్ళు ఇట్లాగా లోకాన్ని చూసి మిస్ అయిపోయారు. మీరు అట్లా కాకుండా మీరు మీ బిహేవియర్ ఎట్లా ఉండాలో, మీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో అనేది మనకి సెకండ్ పార్ట్ కనిపిస్తుంది. మూడోది, కేవలం మీరే కాదు, మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా. ఎందుకంటే ఆల్రెడీ నిర్గమకాండం ఈ సమయంలో ఎలాగా జనరేషన్స్ ఎఫెక్ట్ అయినాయో, అంతకుముందు కూడా ఎలాగా జనరేషన్స్ ఎఫెక్ట్ అయినాయో, దేవుడు అట్లన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని, బాబు మీరు ఒక్కళ్ళే జాగ్రత్తగా ఉండటం కాదు, మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా దీన్ని అభ్యసింపజేయండి. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు, ప్రతి ఆస్పెక్ట్లో, ప్రతి మూమెంట్లో కూడా సో దేవుడి యొక్క కార్యాలను గుర్తు చేస్తా వాళ్ళు ఏ విధంగా దేవుడి మీద డిపెండ్ అవ్వాలో వాళ్ళని తర్ఫీదు ఇవ్వండి అని చెప్పి దేవుడు వాళ్ళకి ఈ మాటల గురించి చెప్తా ఉన్నాడు. మొట్టమొదటి ఎగ్జైల్ మనం చూసాము, దేవుడిచ్చినటువంటి ఆ పోషణ నుంచి ఎలా వాళ్ళు దూరం అయిపోయారో. ఇది రెండోసారి మళ్ళీ దేవుడు అటువంటి చక్కటి వాతావరణంతో కూడినటువంటి దేశాన్ని వాళ్ళకి అప్పచెప్తూ ఆయన అడిగినటువంటి ఒక చిన్న వాళ్ళకి ఇచ్చినటువంటి కమాండ్ ఏంటంటే, ఫస్ట్ కూడా అదే కదా. సో దేవుడు ఆదాము అవ్వలకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు, ఓన్లీ ఒక ఎగ్జామ్షన్, సో ఆ చెట్టు జోలికి వెళ్ళకూడదు అనేది కదా. సో మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ దేవుడు వద్దన్న పని ఎందుకు? మొన్న 2 వీక్స్ బ్యాక్ ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నాం, వేరే గ్రూప్ అతను మాట్లాడుతూ ఉంటే డిస్కషను, బైబిల్ డిస్కషన్ అయిన తర్వాత స్నాక్స్ అవి తింటా అతనితో మాట్లాడుతూ ఉంటే అతను ఒక స్టేట్మెంట్ చెప్పాడు. అన్న, నాకు ఒక డౌట్ ఉంది, నాకు ఎప్పటి నుంచో ఒక ఇద్దరి మీద చాలా కోపంగా ఉందన్న, దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీరు హెల్ప్ చేయండి అని. అంటే ఎవరు బాబు వాళ్ళిద్దరు, మీ మమ్మీ డాడీయా అంటే కాదన్నా అని. మరి ఎవరు మీ ఫ్రెండ్సా అంటే కాదండి. మరి ఎవరు అని అడిగితే ఆదాము అవ్వల మీద కోపంగా ఉందన్నాడు. అని ఇప్పుడు వాళ్ళు నిన్నేం చేశారు అంటే అసలు నా కష్టాలన్నిటికీ వాళ్ళే కదన్నా కారణం, నేను అనుభవించే శ్రమలన్నిటికీ వాళ్ళ వల్లే కదన్నా, ఈ పాపానికి కారణం వాళ్ళే, లేకపోతే ఇంకో దానికి కారణం వాళ్ళు. అందుకని నాకు ఆ ఆది కారణం చూస్తేనే కోపం వస్తుందన్నా ఫస్ట్ 2 చాప్టర్లో నేను చెబుతా ఉన్నా. అప్పుడు నేను చెప్పాను, బాబు ఆ ప్లేస్లో నువ్వున్నా నేనున్నా అదే పని చేస్తాము, అది వాళ్ళొక్కళ్ళని నిందించడం కాదు, మనకి అన్నీ తెలిసినా కూడా మనం ఇప్పటికీ అదే కదా చేస్తున్నాం, పోనీ వాళ్ళని వదిలేయి. ఆ తర్వాత దేవుడు బైబిల్లో అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని రాయించాడు, అవన్నీ మనం వింటున్నాం కదా, వారం వింటున్నాం కదా. మరి మనం ఎందుకు సరిగ్గా ఉండట్లేదు?
సో ప్రాబ్లము బేసిక్ మన నేచర్లోనే ఆ ఇష్యూ ఉంది, అంతేగాని వాళ్ళ బట్టి కాదు. అఫ్కోర్స్ వాళ్ళు మేబీ ఫస్ట్ ప్లేస్లో ఉండుండొచ్చు, మేబీ ఆ ప్లేస్లో నువ్వున్నా నేనున్నా కూడా అదే పరిస్థితి ఉంటుంది అని. సో వాళ్ళు తప్పిపోయడానికి దేవుడిచ్చిన ఎగ్జామ్షన్ అది ఒక్కటే కదా, ఆ ఒక్క ఏరియాలో జాగ్రత్తగా ఉండమన్నాడు, వాళ్ళు తప్పిపోయారు. మళ్ళీ ఇక్కడ కూడా అందుకే దేవుడు వాగ్దానం చేసిన ప్రతిసారి అది దేని విషయమై ఆ వాగ్దానం డిస్టర్బ్ అవుతుందో దాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. సో ఆయన చిత్తం ఏంటో గుర్తు చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఆయన అదే చెప్తా ఉన్నాడు 13వ వచనంలో మనకి. సో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల. సో ఎస్, మీకు నా ప్రొవిజన్ ఉంది, నా ప్రొటెక్షన్ ఉంది, సో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ సో మీరు మాత్రం హార్ట్ఫుల్గా 100% మీ హృదయంతో సో మీరు దేవుణ్ణి కనుక ప్రేమించకపోతే మరలా మీకు కష్టాలు వస్తాయి, మరలా మీకు పనిష్మెంట్స్ వస్తాయని దేవుడు ముందుగానే వాళ్ళకి చెప్తా ఉన్నాడు, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా. సో తర్వాత సో ఇలాగ వాళ్ళు దేవుడు తర్వాత వాళ్ళని వాగ్దాన భూమిలోకి తీసుకొని వెళ్ళడం, నెక్స్ట్ వాళ్ళు రాజులు కావాలన్నప్పుడు వాళ్ళని రాజులను ఇవ్వడం, దానికి ముందు న్యాయాధిపతుల్ని, ఇవన్నీ కూడా మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఎన్నిసార్లు దేవుడు వాళ్ళని ప్రాపర్ ప్రొటెక్షన్లో ఉంచి వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చి ప్రవక్తల ద్వారా వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలో ఆయన వాళ్ళందరికీ నేర్పిస్తా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ బుద్ధి ఎప్పుడు కూడా ఇంకా వంకర బుద్ధే. ఎంతమంది ప్రవక్తలను పంపించినా కూడా, యెషయాను పంపించిన, హెజ్కేల్ కానీ, ఇర్మియా కానీ, ఎంతమంది ప్రవక్తల ద్వారా చెప్పినప్పటికీ కూడా సో వాళ్ళ బుద్ధి ఎప్పుడు కూడా ఎలా ఉందంట, ఇంకా వంకర బుద్ధే. సో దేవుడి మాటల్ని వినలేనటువంటి పరిస్థితి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంట, వినకుండా సో వాళ్ళ సొంత ఆలోచనల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ దేశం రెండు పార్ట్లుగా డివైడ్ అయిపోయింది. సో ఒక పార్ట్లో ఆల్మోస్ట్ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరినీ దేవుడు ఆల్రెడీ చెరకప్పకి చెప్పేశాడు. ఇంకా మిగిలిన సో యోదయ ప్రాంతం అంతా కూడా అది కూడా అప్పచెప్పే ముందు 20 సంవత్సరాలు ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అరే బాబు, ఆల్రెడీ మీ బ్రదర్స్ అందరు వెళ్ళిపోయారు, కనీసం మీరన్నా బుద్ధి తెచ్చుకోండి కదా. సో బైబిల్ మాటలన్నీ కూడా మనకి ఇప్పుడున్న మనకి వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకొని మన మార్గాలను మనం సరి చేసుకుంటాం. సో ఈ ప్రామిస్ ల్యాండ్లోకి తీసుకెళ్ళిన చాలా సంవత్సరాలు సో వాళ్ళు దేవుడి ఆలోచనల నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. తిరిగి మరలా దేవుడు సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అయినా వినలేదు. సో 20 సంవత్సరాల సర్వీస్ ఇర్మియా గారిది కదా. సో అక్కడ అతను ఎలాగ వాళ్ళకు ముందే ఆ ప్రాఫెసీ గురించి చెప్తున్నాడో, అరే మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని ఎలాగ చెరకప్ప చెప్తాను, ఎన్ని సంవత్సరాలు అప్ప చెబుతాను, అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా. సో 20 years కంటిన్యూస్గా దేవుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం అవి చూద్దాం. ఎందుకంటే మనం మెయిన్ ఈ ఎగ్జైల్లో వీళ్ళు వెళ్ళే ముందు సో దేవుడు వాళ్ళతో మాట్లాడినటువంటి విషయాలు ఏంటి అనేది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలు ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్రేజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. నీ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. తర్వాత 10-11 సంతోషానందమును ఉల్లాస శబ్దమును పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును తిరుగటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. చాలండి. సో అక్కడ
చాలా క్లియర్గా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా మాటలు ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనులను నా సేవకుడైన నెబుకద్నెజరు అను బబులోను రాజును పిలువనంపించుచున్నాను. సో అతను మీ దేశాన్ని మొత్తం పాడు చేసి ఒక్కళ్ళు కూడా లేకుండా మొత్తాన్ని కాల్చేసి మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకొని వెళ్ళిపోతాడు 70 సంవత్సరాలని. ఎవరైతే యవ్వనస్తులు ఉన్నారో, బలం కలిగిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళు ఉన్నారో, యవ్వన స్త్రీలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయి కేవలం ముసలి వాళ్ళని, ఎందుకు పనికిరానటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఆ ప్రదేశంలో ఉంచి, అది కూడా ఎందుకు ఆ మిగిలిపోయిన ల్యాండ్స్ని వీళ్ళు దాన్ని ప్రాపర్గా కల్టివేట్ చేయడానికి. సో నెబుకద్నెజరు ఆక్రమించుకున్న తర్వాత, సో నెబుకద్నెజరు సంబంధించినటువంటి మనుషులు అక్కడికి వచ్చి సో దాన్ని రూల్ చేసే ప్రయత్నంలో ఈ మిగిలిపోయినటువంటి వాళ్ళందరూ కూడా, అంటే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు అందరి డ్యూటీ ఏంటంటే సో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్, మీరు ఆ 2 అధ్యాయాలు కనుక మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి చదివినట్లయితే దాంట్లో దానికి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి. సో పనికొచ్చే వాళ్ళందరినీ ఏం చేశాడంట, ఆయన బబులోను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ లిస్టులో ఉన్నవాడు మన డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో, వీళ్ళ నలుగురు కూడా తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళ లిస్టులో ఉంటారు. ఇంకా వీళ్ళే కాకుండా చాలామందిని నెబుకద్నెజరు తీసుకొని వెళ్ళడం మనకు జరుగుతుంది. సో ఈ ఫస్ట్ మనం చూసినటువంటి 25వ అధ్యాయంలో చూసినటువంటి వచనాలు అవి ప్రాఫెసీ, అంటే ఇది జరగబోతుంది అని చెప్పి ముందే దేవుడు వాళ్ళకి చెప్పాడు. సో ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ మనకి 52 చాప్టర్ 52వ అధ్యాయంలో మనకి ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కనిపిస్తుంది. అంటే ఇర్మియా ఉన్న అదే టైంలోనే సో తను ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. సో 52వ అధ్యాయం 28-30 వచనాలు ఒకసారి చూద్దాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరగొనిపోయెను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 చెరగొనిపోయెను. 30 కూడా. నెబుకద్నెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరమున రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను యూదులలో 745 మనుషులను చెరగొనిపోయెను. ఆ మనుషులు వెరసి 4600. చాలు. ఇక్కడ మీకు ఈ 3 వచనాలు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాటిలో చాలా ఇయర్స్ గ్యాప్ కూడా కనిపిస్తుంది. ఒకటి 7వ సంవత్సరం, ఒకటి 18వ సంవత్సరం, ఆ తర్వాత ఇట్లా మనకి గ్యాప్స్ కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. నెబుకద్నెజరు ఈ ప్రాంతాన్ని కంప్లీట్గా తన కంట్రోల్లోకి తీసుకోవడానికి యాక్చువల్గా చాలా సంవత్సరాలు పడుతుంది. అట్లీస్ట్ ఆ గ్యాప్ను కూడా వీళ్ళు సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితి. సరే వార్నింగ్ ఇస్తా ఉన్నాడు దేవుడు, వీళ్ళు రియలైజ్ అవ్వలేదు. పోనీ అట్లీస్ట్ ఆ వాతావరణం క్రియేట్ చేసినా రియలైజ్ అవుతారంటే అది కూడా కావలేదు. కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసుకునేంత వరకు కూడా వీళ్ళు ఎక్కడ దేవుడు వైపు తిరిగినట్లు మనకి ఎక్కడ కనిపించదు. సో ఫైనల్గా వచ్చి మొత్తం అందరినీ, వాడికి కావాల్సిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఒక్కొక్క ట్రిప్లో ఒక్కొక్క ఏరియాలో మంచి బలమైనటువంటి యవ్వనస్తులందరినీ కూడా క్యాప్చర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అపవాది ఆలోచనలు కూడా చాలాసార్లు ఎక్కువగా అందరికన్నా యవ్వనస్తుల మీద వాడి ఆలోచన ఎక్కువ ఉంటా ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఆ యవ్వన సమయంలో కనుక వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళు దాంట్లోనే పడిపోయి బయటికి రాకుండా అట్లాగే ఉండిపోతారు. వాళ్ళ వల్ల వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు ఒక యవ్వనస్తుడైన కొడుకు మీద వాళ్ళ ఫ్యామిలీ డిపెండ్ అయింది అనుకోండి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో మనం చూస్తే వాడిని ఒక్కడిని తీసుకెళ్ళిపోతే వాడి మీద డిపెండ్ అయినటువంటి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరికీ ఎంత సఫరింగ్ ఉంటుంది. సో ఈ అపవాది యొక్క ప్లాన్స్ మనం ప్రాపర్గా అనలైజ్ చేయడానికి మనం ట్రై చేస్తే, సో యవ్వనస్తుల మీద ఎక్కువ మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు మన దేశంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఉన్న యవ్వనస్తుల కోసం ప్రార్థన చేయండి.
చాలా చోట్ల రాంగ్ టీచింగ్స్ ఉన్న చర్చెస్లో మీరు చూడండి, చాలామంది యవనస్తులు వాళ్ళ కింద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రాంగ్ టీచింగ్స్లో వాటికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియక వాళ్ళ కింద అట్లాగే సంవత్సరాలు అట్లాగే పనిచేస్తూ ఉంటారు కదా. సో ఈవెన్ బయట కూడా, లోకంలో కూడా అపవాది యొక్క ఆలోచనలన్నీ కూడా ఎక్కువగా వాడు డిస్టర్బ్ చేసే ఏరియాస్ సో యవనస్తుల మీద ఉంటా ఉంటాయి. సో ఈ ఏరియాని మనం ఒకసారి గమనించుకోవాలి. మన కుటుంబాల్లో యవ్వన బిడ్డలున్నా, మన సంఘాల్లో, మన దేశంలో, మన వ్యక్తిగత ప్రార్థనలో ఒకసారి యవనస్తుల గురించి ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బయట ఉన్న పరిస్థితులను బట్టి రాజకీయ నాయకులు కూడా ఉద్యోగాలు లేనటువంటి యవనస్తుల ద్వారా వాళ్ళు చేసే ఆ కార్యాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సరే, అయితే ఇక్కడ ఈ ఎగ్జైల్లోకి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత సో 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉంటారు. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి మెయిన్ అంశం ఏంటి అంటే ఈ టైంలో సో వీళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి, సో వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంది, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రాఫెసీ చెప్పేటప్పుడు, ఇర్మియా ప్రాఫెసీ చెప్పేటప్పుడు వాళ్ళకి మళ్ళీ మీరు 70 సంవత్సరాలు తిరిగి వస్తారని చెప్తాడు. సో వీళ్ళు ఆ చెరలో ఉన్నప్పుడు సో దేవుడు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినటువంటి మాటను బట్టి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఎవరినైతే నెబుకద్నెజరు ఎగ్జైల్లోకి తీసుకొని వెళ్ళాడో వాళ్ళందరి లైఫ్ స్టైల్ గురించి కొన్ని విషయాలు మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవి ఇప్పుడున్న మనందరికీ కూడా 100% యాప్ట్గా అప్లై అవుతాయి. అలాగే మనం నెక్స్ట్ మిగిలిన వచనాలు మనం చూసినట్లయితే తర్వాత గ్రంథాల్లో ఇదే ఎగ్జైలు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కేవలం ఆ 70 ఇయర్సే కాదు, స్టిల్ ఇట్ విల్ కంటిన్యూ. జీసస్కు ముందు, జీసస్ ఉన్నప్పుడు, జీసస్ తర్వాత కూడా ఇదే పరిస్థితులు కంటిన్యూ అవుతూ ఉంటాయి. అవేంటి అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందు వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళ జీవితం ఎట్లా ఉంది ఈ ఎగ్జైల్లో ఉన్నప్పుడు, ఈ చెరలోకి తీసుకొని వెళ్ళినప్పుడు అనేది మనకి ఇక్కడ నేను 3 డిఫరెంట్ వేస్ లేదంటే ఒక 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మొట్టమొదటి గ్రూప్ ఏంటి అంటే దెర్ ఆర్ సమ్ ఇజ్రాయలైట్స్ చూస్ టు రెసిస్ట్ బ్యాబిలోన్. సో ఈ గ్రూప్ ఏంటి అంటే వాళ్ళు బబులోను దేశానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ప్రజలు అన్నమాట. ఓకే, సో వీళ్ళు ఎలాంటి టైపు అంటే వీళ్ళు రెబిలియన్ క్యాండిడేట్స్. అంటే అవసరమైతే బబులోను మీద యుద్ధం చేసో లేకపోతే పోరాడో కొట్లాడో ఎట్లయినా సరే వాళ్ళతో పోట్లాడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అనేటటువంటి గ్రూప్ ఇది. ఉన్నటువంటి రాజుకి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి లేకపోతే గొడవ చేసో యుద్ధం చేసో ఏదో ఒక రకంగా వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నం చేసే గుంపు ఇది. మీకు ఇట్లాంటి ఒక గ్రూపు జీసస్ ఉన్న టైంలో కూడా కనిపిస్తుంది. ఏమ రైట్? యా. సో బరబ్బా కూడా అదే కదా కాన్సెప్ట్. సో సిలువ టైంలో జీసస్ కావాలా బరబ్బా కావాలంటే వాళ్ళు ఎందుకు బరబ్బా కావాలంటారు? ఎందుకంటే బరబ్బా కనీసం ఏదో ఒకటి చేస్తున్నాడు రా బాబు, రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వాడు ఏదో గొడవ చేస్తున్నాడు, పోరాడుతున్నాడు, లేకపోతే బందిపోటులాగా దారిలో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రాజుకు వ్యతిరేకంగా. జీసస్ చూస్తే కనీసం అట్లాంటి ప్రయత్నం ఒక్కటి కూడా లేదు ఆయన దగ్గర. అందుకనే వాళ్ళకి డౌట్, అందుకే మాకు బరబ్బా కావాలని. ఈ మొట్టమొదటి గ్రూప్ వాళ్ళు ఎవరు అంటే ఈ బబులోను రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి గుంపు అనమాట. ఓకే, ఇప్పుడు రెండో వాళ్ళు చూద్దాం. రెండో వాళ్ళు ఎవరు అంటే దెర్ ఆర్ సమ్ ఇజ్రాయలైట్స్ హూ ఆర్ అడాప్టింగ్ ద బాబిలోనియన్ వే. సో బబులోన్లో ఉన్నటువంటి ఆ ప్యాటర్న్ని, వాళ్ళు ఫాలో అయ్యే వరల్డ్ ప్యాటర్న్ని వీళ్ళు వాళ్ళ జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసేసుకున్నారు, వీళ్ళు ఓన్ చేసేసుకున్నారు.
వాళ్ళ దేవుళ్ళను కూడా వీళ్ళు ఓన్ చేసేసుకున్నారు. సో వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫస్ట్ రెండు గ్రూప్స్లో దేవుని చిత్తానికి వర్క్ చేసేవాళ్ళు ఎవరు? ఫస్ట్ రెండు గ్రూప్స్లో వీళ్ళెవరు కాదు కదా. వీళ్ళిద్దరి వల్ల కూడా దేవుడు నామం మహిమపరచబడిద్దా? వేరే వాళ్ళు చూసి శబాష్ అంటారా? పోనీ దేవుడు మెచ్చుకుంటాడా అంటే కాదు. ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియా ది థర్డ్ గ్రూప్ అనమాట. యాక్చువల్గా ఇర్మియా కూడా ఇదే లైఫ్ స్టైల్ గురించి మాట్లాడతాడు, ప్రాఫెసీ చేస్తాడు. ఒరే మీరు అక్కడికి వెళ్తారు కదా, సరే మీరు వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఎట్లా ఉండాలో ఇర్మియా మాట్లాడి చెప్తాడు వాళ్ళకి. మీరు వారికి వ్యతిరేకంగా ఏం చెయ్యొద్దు, వాళ్ళతో గొడవలు పడద్దు. మరి ఎట్లా ఉండాలి అంటే అప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో సమ్ ఆర్ లివింగ్ విత్ దెమ్ బట్ దే ఫెయిత్ఫుల్నెస్ టు దే గాడ్. సో వాళ్ళు ఆ ప్రదేశంలో ఉంటూ వాళ్ళకి ఇచ్చిన పని చేస్తూ, కానీ దేవుడికి, వాళ్ళ దేవుడైనటువంటి యెహోవా దేవుడికి వాళ్ళు లాయల్గా ఉండాలి. ఇప్పుడు ఈ థర్డ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎవరు? డానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. మీకు ఆ టైంలో చూస్తే వీళ్ళ నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ అక్కడ సాష్టాంగ పడిపోయారు. ఆ గుంపులో చాలామంది ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఉంటారు. వీళ్ళ నలుగురే దానికి నిలబడతారు. అక్కడ వాళ్ళు చేసింది పోరాటం కాదు, వాళ్ళు దేవుడి పక్షంలో నిలబడ్డారు. వాళ్ళు ఎవరి మీద ఫైట్ చేయలేదు. వాళ్ళని అగ్నిగుండంలో వేయడానికి వచ్చిన వాళ్ళ మీద వీళ్ళు పోరాడే ప్రయత్నం చేయలేదు, యుద్ధం చేసే ప్రయత్నము చేయలేదు. కేవలము దేవుడి పక్షాన వాళ్ళు ఏం చేశారంట? నిలబడ్డారు. సో యాక్చువల్లీ జీసస్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. యేసు ప్రభు కూడా ఇటువంటి ప్రజల కోసమే ఆయన బోధలన్నీ కూడా. మీరు యేసు ప్రభు టీచింగ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి చూడండి. ముఖ్యంగా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలన్నీ ఒకసారి చూడండి. ఆ టీచింగ్స్ మొత్తం ఇవే ఉంటాయి. మీ శత్రువును ప్రేమించండి కదా. ఆయన టీచింగ్స్ మొత్తం ఈ ఏరియాలోనే ఉంటాయి. మీరు ఇక్కడే ఉండాలి, మీకు ఇచ్చిన పని మీరు చేయాలి, నమ్మకంగా చేయాలి, నా పక్షంన మీరు నమ్మకంగా ఉండాలి. సో పేతురు ఫస్ట్ పీటర్లో కానీ, ఎఫెసీ పత్రికలో కానీ, పౌలు రాసిన లెటర్స్లో కూడా, అరే బాబు మీరు ఇక్కడే ఉండాలి. మీ ఈ ఎగ్జైల్ లైఫ్ స్టైలు, ఆ ఎగ్జైల్ అనేది మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మళ్ళీ రెండవ రాకడలో యేసు ప్రభుతో కలిసి నూతన యెరూషలేములో మనం ఆయనతో ఉండే వరకు కూడా ఇదే ఎగ్జైల్ లైఫ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇటువంటి దీంట్లో మనం ఎలా ఉండాలి అనేది మనం ఒక్కసారి పర్సనల్గా చెక్ చేసుకోవాలి. అందుకే అక్కడ నేను ఈ 3 గ్రూప్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఉన్న సిస్టమ్కి వ్యతిరేకంగా మనం గొడవలు చేసి, పోరాడి, లేకపోతే యుద్ధాలు చేసి చేయాలా? లేకపోతే లోకంతో కలిసిపోయి వాళ్ళ ఆచారాల్లో మునిగిపోయి వాళ్ళందరూ ఎట్లా ఉంటున్నారో మన లైఫ్ స్టైల్ కూడా అట్లాగే ఉంచుకోవాలా? లేకపోతే ఈ లోకంలో ఉంటూ కూడా చాలా మినిమలిస్టిక్గా ఈ లోకాశల్లో మనం పడిపోకుండా మనకున్న అవసరతలను బట్టి మనకున్న దేవుడిచ్చినటువంటి ఆ ఫెసిలిటీస్తో సో దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉండాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. అందుకే ఈ ఎగ్జైల్ లైఫ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు 70 years అని. యాక్చువల్గా 70 years కాదు, మీకు డానియల్ గ్రంథంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అది ఇంకా కంటిన్యూ, మళ్ళీ యేసు ప్రభు రెండవ రాకడ వచ్చే వరకు ఆ ఎగ్జైల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ విషయాలు మనకి నెహెమ్యా గ్రంథంలో చూస్తే మనకి తెలుస్తాయండి. ఎగ్జైల్ కంటిన్యూస్ అని వాళ్ళు ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా ఈ గ్రంథాల్లో వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళకి ఇంకా 100% ఇవ్వలేదు. ఓకే, ఒకసారి మనం ఎజ్రా గ్రంథం ఫస్ట్ 4 వచనాలు, మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు ఒకసారి చూద్దామండి. ఎజ్రా. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో
మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. చాలండి. సో ఇక్కడ కోరేషు ఏలుబడిలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి మళ్ళీ వాళ్ళందరినీ వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అప్పటికి వాళ్ళని వెనక్కైతే పంపించేశారు, కానీ రూలింగ్ అంతా కూడా వేరే అన్య రాజుల చేతిలోనే ఉంది. కేవలం వాళ్ళు మందిరం కట్టుకొని దాన్ని ఆరాధించడానికి, వాళ్ళు వెళ్ళి ఆ ప్లేస్లో ఉండడానికి, అంటే దేవుడు ఏదైతే వాళ్ళకి ప్రామిస్ చేశాడో అదే ప్లేస్లో వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారంట, మళ్ళీ అన్యుల వలె లేకపోతే పరదేశుల వలె వాళ్ళు అదే ప్లేస్లో ఉన్నారంట. యాక్చువల్గా ఆ ప్లేస్ వాళ్ళకి ఇచ్చిందే కదా, మరలా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళ ప్లేస్లోనే వాళ్ళు సో పరదేశుల వలె ఉన్నారన్నమాట. ఇప్పుడు మనది కూడా సేమ్ అదే కాన్సెప్ట్ మనకి ఇచ్చినప్పటికీ కూడా. సో మొట్టమొదట దేవుడి ప్రణాళికలో జెనసిస్ 1:28లో దేవుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం యాత్రికుల వలె పరదేశుల వలె ఈ భూమి మీద మనం నివసిస్తూ ఉన్నాం. సరే, ఇంకొక వచనం మనం చూసి ముందుకెళ్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. చాలండి. సో అక్కడ మనకు చాలా క్లియర్గా నెహెమ్యా మాట్లాడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళ ఫలములు కానీ లేకపోతే వీళ్ళ పంట పొలాలు కానీ పశువుల మీద వచ్చే ఆదాయం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ రాజుకే వాళ్ళు ఇవ్వాలి. ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా 40% 50% మళ్ళీ పన్నుల కింద చెల్లించాలి. అటువంటి ప్రయాసలో ఆల్రెడీ 70 సంవత్సరాలు చెరలో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి 100% ఫ్రీడమ్ లేదు వాళ్ళకి. అటువంటి స్థితిలో నెహెమ్యా ఈ మాట రాస్తూ ఉన్నాడు. సో మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాం. మా ల్యాండ్కు మేము వచ్చినా కూడా మేము ఇంకా ఎట్లా ఉన్నామంట, దాసులమై ఉన్నామంట. సో ఇటువంటి పరిస్థితి వాళ్ళకి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే కంటిన్యూ అవుతా రాజులు మారుతున్నారు, రాజ్యాలు మారుతున్నాయి, కానీ వీళ్ళ పరిస్థితుల్లో ఎటువంటి చేంజ్ లేదు. సో ఇటువంటి చేంజ్ కోసం చూస్తున్నప్పుడే అప్పుడు యేసు ప్రభు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు అని వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటే, మాకు మెసేజ్ వస్తాడు, ఇంకో రాజు వస్తాడు, మా కష్టాలన్నీ తొలగిపోతాయని వెయిట్ చేస్తూ ఉంటే ఆయన వచ్చి ఇంకొక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. పన్నులు కడుతున్నారా, అయితే కట్టండి అంటాడు. మనకు అదే కదా కనిపిస్తుంది మత్తయి సువార్త 22:20లో, అలాగే 17వ అధ్యాయం 25-26లో కూడా. సో గవర్నమెంట్కి ఆపోజిట్గా ఏమి చేయమని చెప్పట్లేదు ఆయన. అందుకే మిగిలిన వాళ్ళందరికీ, యూదులందరికీ కోపం. ఎందుకంటే సారీ ఈయన రాజు అంటున్నాడు, సరే పోనీ రాజు అని యాక్సెప్ట్ చేస్తాం, మరి ఈయన ఏం చేయట్లేదు కదా, దానికి సంబంధించిన సూచనలు సైన్స్ ఏవి కనిపించట్లేదు. కనిపించకపోగా ఆయన ఏమంటున్నాడంటే, సో కైజరుకి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను అన్నాడు. 17వ వచనంలో కూడా పేతురుతో అదే మాట చెప్తా ఉంటాడు యేసు ప్రభు. ఒకసారి అది కూడా చూద్దామండి. మత్తయి సువార్త 17:25-26. యేసు ప్రభు వచ్చి వాళ్ళకి చెబుతున్నటువంటి మాటలు. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యజనుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యజనుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే.
అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. చాలండి. సో ఇక్కడ ఈ ట్యాక్స్లు కలెక్ట్ చేసేటప్పుడు అరే ట్యాక్స్లు ఎవరి దగ్గర కలెక్ట్ చేస్తారు? కుమారుల దగ్గర, అన్యుల దగ్గర, లేకపోతే పరదేశుల దగ్గర అని అడిగినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అన్యుల దగ్గరే అని. అంటే ఇప్పుడు మనం అదే పరిస్థితి బాబు. సో మనందరం మన రాజ్యంలో ఉన్నప్పుడు కూడా మనం అన్యుల్లాగా పరదేశుల్లాగే ఉన్నాము. సో మనం ట్యాక్సులు కట్టాల్సిందే అని ఎగ్జాంపులరీగా ఆయన అక్కడ పేతుర్ని పంపించి చేసి చూపిస్తూ ఉంటాడు. సో దీన్ని అపోజ్ చేయడానికి కాదు, కానీ ఈ ఎగ్జైల్ లైఫే కంటిన్యూ అవుతూ ఉంటుంది లైఫ్ లాంగ్. అప్పుడు ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. బయట కూడా మనందరం అన్ని దేశాల వాళ్ళు ఎవరొకళ్ళు చేతుల కింద నలిగిపోతూనే ఉంటారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఎలా ఉండాలని యేసుప్రభు ఇష్టపడతా ఉన్నాడు అనేది మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సో పేతురు గారు కూడా దీని గురించి ఇదే మాట చెప్పడం జరుగుతుంది. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, అది ఒకసారి చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని చెప్తా ఉన్నాడు. అరే బాబు, మనం యాత్రికులు అని మీరు గుర్తుపెట్టుకోండి, పరదేశులు అని గుర్తుపెట్టుకోండి. మన కనుదృష్టి సియోను మీద ఉండాలి, నూతన యెరూషలేము మీద ఉండాలి, దీని మీద కాదు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టో లేకపోతే వేరే వేరే విషయాలని బట్టో సో మీరెవరు కూడా శరీరానుసారంగా పోరాడే ప్రయత్నం చేయొద్దు. ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలు వాటిని విసర్జించి, సో ఫస్ట్ నుంచి వచ్చే ప్రాబ్లమే అది. ఏదైనా తోటలో నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చే ప్రాబ్లమే అది. పరిశుద్ధ ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను మీరు విసర్జించి ఇదిగో సత్క్రియల ద్వారా అన్యుల ఎదుట మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి. అప్పుడు దేవుడి యొక్క నామము మహిమపరచబడుతుంది. అప్పుడే కాదు, దర్శన దినమందు కూడా దేవుని యొక్క నామము మహిమపరచబడినట్లు మీరు ఈ పని చేయండి అని సో పేతురు గారు చెప్తా ఉన్నారు. సో యేసు ప్రభు టీచింగ్స్లో ఈ మెయిన్ ఇంపార్టెంట్ సమ్మరీ కూడా మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ అన్నిటిలో కూడా ఎలాగ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండాలో. అఫ్కోర్స్ ఇది ఎగ్జైల్ లైఫే, పరవాసుల్లాగే ఉంటున్నాము. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగా మన క్యారెక్టర్ ఉండాలో, ఎలాగ ఉండాలో అయినా ఇంక్లూడింగ్ ప్రార్థనలో కూడా ఈ విషయాల గురించి మాట్లాడడం మనం చూస్తాం. సో ఫైనల్గా మనకు ఆ దేవుడి సన్నిధిలో ఉండేటటువంటి ఈ పోషణ కావచ్చు, నడిపింపు కావచ్చు, భద్రత, ఇవన్నీ కూడా మనకి ఈ లోకంలో మనకి ఈ లోకానుసారమైన జీవితంలో దొరకపోవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనకి దొరుకుతాయి. కనుక దేవుడికి ఎటువంటి ప్రార్థన మనం చేయాలో ఆయన మనకి ఆ ప్రార్థన కూడా నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు యేసు ప్రభు వారు. లార్డ్స్ ప్రేయర్ మనందరికీ తెలుసు కదా, మత్తయి సువార్త 6, 9, 13. సో అది చదవద్దు, నేను దాని గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటి 3 వచనం అంటే 9వ వచనం మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 9వ వచనం. సో మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మనకి మొట్టమొదట ఆ ప్రార్థనలో దేవుడి యొక్క నామము మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, గాడ్స్ నేమ్. దేవుని యొక్క నామము పరిశుద్ధపరచబడును గాక. రెండవదిగా దేవుడి రాజ్యానికి సంబంధించిన విషయం, నీ రాజ్యము వచ్చునుగాక, గాడ్స్ కింగ్డమ్ గురించి 10th verseలో. అలాగే నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. సో గాడ్స్ విల్. సో దేవుని చిత్తము మన ద్వారా ఈ లోకంలో జరిగించబడినప్పుడు ఆబ్వియస్లీ దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన రాజ్యం ఎస్టాబ్లిష్ అవుద్ది. సో దేవుడి రాజ్యం ఎస్టాబ్లిష్ అయినప్పుడు అప్పుడు ఘనత ఎవరికి వస్తుంది? దేవుడి నామానికి వస్తుంది.
మీరు అవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. సో దేవుడి చిత్తాన్ని మనందరం జరిగించినప్పుడు సో దేవుడి రాజ్యము వస్తుంది. అందుకే యేసుప్రభు వారు వాళ్ళందరినీ చూసి ఏమన్నాడంట, దేవుని రాజ్యం ఆల్రెడీ మీలో మొదలైంది. ఫిజికల్గా మీకు కనబడట్లేదు కానీ మీ హృదయాల్లో దేవుడి రాజ్యం మొదలైంది, దేవుడి రూలింగ్ మొదలైంది. సో దేవుడి చిత్తం మీ హృదయాల్లో మొదలైంది. మీరు ఆ దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉంటే దేవుడి రాజ్యం ఈ భూమి మీద వస్తుంది. సో అప్పుడు దేవుడి నామము మహిమపరచబడుతుంది, మన నామం కాదు. బాబేలు గోపురంలో ప్రాబ్లం అదే. సో అక్కడ దేవుడి నామానికి స్థలం లేదు, కానీ ఇక్కడ యేసుప్రభు చేసే ప్రార్థన అది. అరే బాబు, ఇప్పుడు అవన్నీ మీరు ఇచ్చినప్పుడు మీకు కావలసినవన్నీ నేను ఇస్తా. సో ఏదైనా తోటలో దేవుడు మనకు అడగకుండానే ఇచ్చాడు. ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు అడగకుండానే అవన్నీ ఇచ్చాడు. ఈ కావాలని వాళ్ళు అడగల. సో దేవుడు మన అవసరతలన్నీ తెలుసు కాబట్టి సో ఫస్ట్ మీరు ఈ ఏరియాలో మీరు వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి, దేవుడు చిత్తాన్ని చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ ఆటోమేటిక్గా అవి వస్తాయి. దానికి సంబంధించిన ప్రార్థన మనకు సెకండ్ పార్ట్లో కనిపిస్తుంది. సెకండ్ పార్ట్లో సో ఆహారం గురించి ఉంటుంది, అనుదిన ఆహారం మాకు దయచేయము, మన ప్రొవిజన్ గురించి. సో మీరు ఎప్పుడైతే ఫస్ట్ పార్ట్ ఫోకస్ చేస్తారో ఆటోమేటిక్గా సెకండ్ పార్ట్లో ఉన్న ప్రేయర్స్ కూడా దీనికే కనెక్టెడ్ అయి ఉంటాయి. మీరు కావాలంటే మిషనరీస్కి సంబంధించిన ప్రేయర్స్ ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. యాక్చువల్గా నేను మిషనరీ హిస్టరీ కూడా ఒకటి ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, బట్ టైము దీనివల్ల సో దాని గురించి వెళ్ళట్లేదు. బట్ మీరు ఎప్పుడైనా సరే ఎవరిదైనా మిషనరీస్కి సంబంధించిన ప్రేయర్ మీరు ఒకసారి బుక్స్లో కానీ ఇంటర్నెట్ ఆర్టికల్స్లో చూసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ పార్ట్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళకున్న నీడ్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆ సెకండ్ పార్ట్ అంతా కూడా ఫస్ట్ పార్ట్కి ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే దేవుడి రాజ్యాన్ని వెతుకుతారో మీకు కావాల్సిన ప్రొవిజన్ ఉంటుంది. నెక్స్ట్ 12th verseలో సో దేవుడు ఎలాగా మనల్ని లీడ్ చేస్తున్నాడో మనకు అనిపిస్తుంది. 13th verseలో సో అపవాది యొక్క ఆ తంత్రం నుంచి మనల్ని ఎలాగా దేవుడు కాపాడాలని ప్రార్థన చేయమంటున్నాడో ఆ ప్రార్థన మనకు కనిపిస్తుంది. సో మన ప్రార్థన సో వీటికి బేస్ అయి ఉండాలి. సో మొట్టమొదటి దేవుడి చిత్తం, దేవుడి రాజ్యం, దేవుడి నామాన్ని గనుపరచబడుతుంది. ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు అడ్రస్ చేస్తాడు. ఆయన ప్రొటెక్షన్ ఇస్తాడు, ఆయన లీడింగ్ ఇస్తాడు. ఎదుటి వాళ్ళని ఎలా క్షమించాలో ఆయన దాంట్లో చెప్తా ఉంటాడు. నేను వాళ్ళని ఎట్లా క్షమించాను దాన్ని బట్టి నా పాపాలను ఎట్లా క్షమించబడాలో దాంట్లో రాసి ఉంటాయి. ప్రొటెక్షన్ గురించి ఉంటుంది. సో ఆల్రెడీ 5th chapterలో దేవుడు ఆ రూల్స్ అన్నీ చెప్పి ఫైనల్గా అది మీరు ప్రేయర్ చేసేటప్పుడు ఈ విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రేయర్ చేయండి అని. సో దేవుడికి కావాల్సింది ఆ థర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అటువంటి జీవితం మనం కూడా ఇప్పుడు ఇంకా ఎగ్జైల్లోనే ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో సో మనం ఎటువంటి గ్రూప్లో మనం ఉన్నాము అనేది ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. హరిత సిస్టర్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకోండి. వాక్యం కోసం కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న దేవ, మేము తండ్రి ప్రభా ఆదివారం రోజు తండ్రి ప్రభా మీ సన్నిధిలో మేము గ్యాదర్ అయ్యి ప్రభా సంఘంగా మీ దగ్గర నేర్చుకోవడానికి తండ్రి మీరు ఇస్తున్న సహాయాన్ని బట్టి తండ్రి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి మీరందరూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి, మీరు మాకు నేర్పిస్తున్న విషయాల్ని బట్టి తండ్రి కృతజ్ఞతలు ప్రభా. మేము తండ్రి ప్రభా లోకంలో ఎలా ఉంటున్నామో తండ్రి ప్రభా, రెబిలియస్గా ఉంటున్నామా లేదా తండ్రి ప్రభా లోకంలో ఉన్న విధానాలకి తండ్రి అడాప్ట్ చేసుకొని తండ్రి మేము నడిచి తండ్రి మేము తండ్రి కరెక్ట్గా ఉన్నామని ఫీల్ అవుతున్నామా తండ్రి చెక్ చేసుకోగలగటానికి మా అందరికీ సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. లేదంటే లోకంలో ఉన్న విధానాలకి తండ్రి ప్రభా తండ్రి మేము చూస్తూ కూడా తండ్రి ప్రభా ఫెయిత్ఫుల్గా మిమ్మల్ని ఆనుకొని తండ్రి ప్రభా మీరే ఆధారంగా తండ్రి తీసుకొని నిలబడగలలేకపోతున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించండి తండ్రి ప్రభా. అలా మీపై ఆధారపడి తండ్రి ప్రభా డానియల్ లాగా తండ్రి
తండ్రి అలాగే తండ్రి వాళ్ళలాగా మేము నిలబడగలగటానికి తండ్రి స్ట్రాంగ్గా ఫెయిత్ఫుల్గా ఉండగలగటానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. తండ్రి మీరు మాకు నేర్పిస్తున్న ప్రతి విషయాన్ని తండ్రి ప్రభా మేము తండ్రి మా జీవితంలో తండ్రి అన్వయించుకొని తండ్రి మీకు సాక్షిగా తండ్రి ప్రభా మేము ఉండగలగటానికి తండ్రి ప్రభా సహాయం చేయండి. ఆత్మదేవ మాకు సహాయం చేయండి, జ్ఞానంతో నింపండి, నడిపించండి తండ్రి. తండ్రి మేము లోకంలో తండ్రి మీ ప్రేమను చూపించగలగటానికి తండ్రి మీ మీద ఆధారపడితేనే తండ్రి ప్రభా మేము ఆ ప్రేమను వారిపై చూపించగలం దేవా. తండ్రి ఈ విధానాలకి తండ్రి ప్రభా మేము ఓన్లీ క్రిటిసైజ్ చేస్తూ తండ్రి ప్రభా మేము తండ్రి ఒక పాయింట్లో మాకు తెలియకుండా మేము వాటిలో తండ్రి మేము వెళ్ళిపోతున్నాం తండ్రి. దయచేసి క్షమించండి దేవా, మాకు సహాయం చేయండి, నడిపించండి. వాక్యానుసారంగా వెలుగులోకి మేము రాగలగటానికి, మా డార్క్నెస్ని మేము తెలుసుకోగలగటానికి మాకు సహాయం చేయండి, నడిపించండి. మీరే తండ్రి ప్రభా మా అందరినీ తండ్రి ఒక ఏకమైన తండ్రి ఆత్మతో తండ్రి ప్రభా మమ్మల్ని యూనిటీలోకి తీసుకొచ్చి దేవా మేము సంఘంగా పనిచేయగలగటానికి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.